ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ ఇంట్లో ఈ నెలలో గొప్ప అద్భుతము అనేది జరగబోతుంది. నీకు ఒక గొప్ప అదృష్టము అనేది వరించబోతుంది. అదేంటో చెబుతాను విను బిడ్డ అని బాబావారు మనతో చెప్తున్నారండి. మరి ఇప్పుడు అదేంటో బాబాగారి మాటల్లోనే విందామా అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఒక ఊర్లో ఒక భక్తుడు ఉండేవాడండి. అతనికి అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండేది కాదు. అయితే అలా తను చాలా బాగా చదువుకుంటాడు. ఒక చిన్న ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో 10,000కి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ అతను ముక్కుసూటిగా ఉండి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాడండి. అతను ఎక్కడికి వెళ్ళినా సరే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల అతని జాబ్ అనేది ఎంతో కాలం నిలిచేది కాదు. అతనికి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ అనమాట. అయితే అతనికి ఎప్పుడూ దిగులుగా, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడండి. దేవుడి మీద నమ్మకం లేదు, ఈ దేవుళ్ళు ఏం చేస్తారు అని అంటూ ఉంటాడు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, తక్కువ జీతంతో పెళ్లి చేసుకుంటే మళ్ళీ బాధ్యతలు పెరుగుతాయి అని చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఏ ఉద్యోగం వచ్చినా కూడా అది చిన్న చిన్న ఉద్యోగాలు వస్తూ ఉండేవి, కానీ అది ఎప్పుడూ కూడా నిలబడేది కాదండి. అయితే అప్పుడు వాళ్ళ పక్కనే ఒక స్థలం ఉంటుందండి, అని దగ్గరలో ఒక స్థలం ఉంటుంది. అక్కడ బాబా పాదాలు వెలిసినాయి అని చెప్పి వింటారనమాట. అతనే స్వయంగా వెళ్ళి చూస్తాడు. నిజంగా ఈ భూమి తవ్వుతుంటే ఇలా బాబా పాదాలు కనబడటం ఏంటి అనేది తనకి అర్థం కాదండి. కానీ అప్పుడు కొద్దిగా అతనిలో చేంజ్ అనేది వస్తుంది. అక్కడ మంచిగా గుడి కడతారు, ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి తను రోజు అందరితో పాటు ఒక నమ్మకం అనేది తనలో ఏర్పడింది. ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది తనలో ఉండేది, కొద్ది నెమ్మదిగా అతనికి పోతుంది. అంటే బాబాని తనలో ఒక మంచి ఆలోచన కలిగింపజేసి ఆ గుడికి వచ్చేలాగా బాబానే మనం చేశారండి. అతను అలాగే అని పాపం రోజు గుడికి వెళ్తూ ఉండేవాడు అందరితో పాటు. కానీ నమ్మకంతో కాదండి, మామూలుగా అందరూ వెళ్తున్నారు, ఇక్కడ వెలిసినాయి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉండేవాడు అనమాట. అతను ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉండేవాడు, కానీ ఇవన్నీ రావు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అతను కాల్ చేస్తాము, తర్వాత పిలుస్తాము అనేవాళ్ళండి. కానీ ఈసారి ఏమైందంటే, అతను ఎప్పుడో అప్లై చేసిన దానికి ఈసారి కాల్ అనేది వచ్చింది. ఆ కాల్ రాగానే అప్పుడు మళ్ళీ అతను అలాగే అనుకున్నాడు, ఇది ఎప్పటిలాగే కాల్ వచ్చిందిలే, ఏముందిలే అని అనుకుంటాడు. కానీ ఈసారి నాకు ఎక్కడో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుంది. బాబావారు మనం గుడికి వెళ్తున్నాము, బాబావారు నాకు సహాయం చేస్తారేమో అని ఒక ఆలోచన అతని మైండ్లో కలిగి ఆ ఇంటర్వ్యూకి చాలా యాక్టివ్గా వెళ్తాడండి. వెళ్ళి అక్కడ చాలా రౌండ్స్ అనేవి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ రౌండ్స్ అన్నింటిలో కూడా అతను మొత్తం అన్నింటిలో మంచిగా చెప్తూ అన్నిట్లో పాస్ అవుతూనే వెళ్తాడు. చివరిగా వాళ్ళు ఏం చెప్తారంటే, మేము మీకు కాల్ చేస్తామండి అంటారు. ఆ ఒక్క మాటకి అతనికి నిరాశ వస్తుంది. అందరూ ఇలాగే కదా చెప్తారు, కాల్ చేస్తామని, కానీ కాల్ చేయరు, ఏం చేయరు అని చెప్పి అతను కొద్దిగా నిరాశతో బయటకు వచ్చాడు. కానీ ఎక్కడో కొద్దిగా నమ్మకం అనేది, బాబా మీద నమ్మకం ఉంది నాకు, ఈసారి వస్తే బాగుండు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుందండి. ఆ ఫోన్ కాల్ ఎత్తగానే, ఇలా మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు, మీకు 40,000 జీతము అని చెప్పి చెప్తారు. అతను ఒక్కడే షాక్ అయిపోతాడు. అమ్మ, మన బాబా ఉన్నారు, మనం ఏ దేవుడు లేదనుకునేవాడిని, నేను బాబాని నమ్మాను. బాబా గుడికి ఒక కొంత అసహనంతో, అనుమానంతో వెళ్ళినప్పటికీ రోజు అతను వెళ్ళేవాడండి. బాబా ఉన్నారు అనేది ఇదే చక్కటి నిదర్శనము అనుకొని అతను ఆ ఉద్యోగంలోకి వెళ్తాడు. వెళ్ళి జాయిన్ అయిన తర్వాత వెంటనే బాబాని చూడటానికి ఆయన షిరిడీ వెళ్తారండి. అలాగా అతని జీవితంలో ఒక గొప్ప అద్భుతము అనేది జరిపించారు బాబా గారు. అలాగే మనందరి జీవితాల్లో ఈ సెప్టెంబర్ నెలలో ఒక అద్భుతము అనేది దాగి ఉంది. ఆ అద్భుతాన్ని బాబావారు ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఇవ్వబోతున్నారండి. ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక చిన్న మార్పు అయినా, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయినా, ఏదో ఒకటి కంపల్సరీగా బాబావారు చెప్పారు అంటే అది జరిగి తీరుతుంది. అది చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదండి. మన జీవితంలో ఒక అద్భుతము అనేది జరగరానిది ఏదో జరగబోతుంది అనేది మన జీవితంలో కంపల్సరీగా జరిగి తీరుతుందండి. చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లే, వాళ్ళకి పెళ్లి సంబంధం కుదరచ్చు. చాలామందికి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావచ్చు.
ఆర్థికంగా స్థలాలు కానీ ఏమన్నా కొనుక్కుందాం, ఇల్లు అపార్ట్మెంట్లు అనుకున్న వాళ్ళకి, కుదరిన వాళ్ళకి ఈ నెలలో వాళ్ళకి కంపల్సరీగా కలిగే అదృష్టము అనేది ఆ బాబావారు కల్పించబోతున్నారండి. ఏదేమైనా సరే బాబావారు మనకి ఈ చక్కటి సందేశాన్ని ఈ నెలలో మీకు అందిస్తున్నాను అని అన్నారు అంటే తప్పకుండా మనకి అందిస్తారండి. బాబాని నమ్మి ఒకసారి మనం బాబా అని పిలిచిన తర్వాత మనమైనా బాబాని నిందిస్తామో లేకపోతే మర్చిపోతామేమో కానీ, గుడికి వెళ్ళడం కొన్ని రోజులు వెళ్ళి మానేస్తామేమో కానీ బాబావారు మాత్రం మన చెయ్యి ఒకసారి పట్టుకున్నారు అంటే మనల్ని ఎప్పుడూ కూడా ఆయన విడవరండి. మనకు వచ్చే కష్టాలన్నిటి నుంచి కూడా మనల్ని ఏదో రకంగా తప్పిస్తూనే ఉంటారు. కానీ మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండము. ఒకసారి బాబాని నమ్మిన వాళ్ళు ఎవరూ కూడా ఆయన్ని వదిలేసి వెళ్ళరు. అంటే ఒకసారి నమ్మకం అనేది కుదిరిన తర్వాత బాబా మీద మనకి ఆ నమ్మకం అనేది మనకు కూడా చాలామందికి అలాగే ఉంటుందండి. ఎక్కడో కొంతమంది ఉంటారు తప్ప, ఉన్నా కూడా వాళ్ళు పైకి మాట్లాడతారు కానీ లోపల బాబా ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారండి. అలాంటి వారందరికీ కోసం ఈ చక్కటి వీడియో అండి. మీ జీవితాల్లో కంపల్సరీగా మంచి అనేది బాబావారు జరిపించి తీరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.